పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ పోలింగ్ పై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. పోలింగ్ చట్టవిరుద్ధంగా జరిగిందని కోర్టుకు తెలిపారు. వైసీపీ అభ్యర్థులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారని వివరించారు. పోలింగ్ ప్రక్రియపై స్టే విధించాలని కోరారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ పోలింగ్ పై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత తీర్పు ఇవ్వనుంది. పోలింగ్ చట్టవిరుద్ధంగా జరిగిందని కోర్టుకు తెలిపారు. వైసీపీ అభ్యర్థులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారని వివరించారు. పోలింగ్ ప్రక్రియపై స్టే విధించాలని, కేంద్ర బలగాల అధీనంలో రీపోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అయితే పోలింగ్ పూర్తయి కౌంటింగ్ జరుగుతున్న సమయాల్లో కోర్టు జోక్యం ఉండదంటూ ప్రభుత్వం వాదించింది. ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. లంచ్ బ్రేక్ తర్వాత తీర్పిస్తామని తెలిపింది న్యాయస్థానం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, కడప జిల్లా పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్టలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ఒకవైపున జరుగుతా ఉంది. అయితే పోలింగ్ ప్రక్రియ మీద పూర్తి స్థాయిలో స్టే ఇవ్వాలి, మళ్ళీ కేంద్ర భద్రతా బలగాలతో కలిసి అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసినటువంటి పిటిషన్ల మీద ఇవాళ ఏపీ హైకోర్టు అయితే విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా పిటిషనర్లు ప్రధానంగా మొత్తం పోలింగ్ ప్రక్రియ అంతా కూడా చట్ట విరుద్ధంగా మొత్తం అడుగడుగునా కూడా నిబంధనల ఉల్లంఘన జరిపి అధికార పార్టీ నాయకులు ఆ మొత్తం పోలింగ్ ప్రక్రియని నిర్వహించారు అని కూడా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడ కేంద్ర భద్రతా బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలి ఆదేశాలు ఎన్నికల కమిషన్ కి ఇవ్వాలని కూడా న్యాయమూర్తిని కూడా పిటిషన్ తరపున ఎవరైతే అటు పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్టలో జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన సుబ్బారెడ్డి, హేమంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా పిటిషన్లు దాఖలు చేయడం కూడా జరిగింది. మరోవైపున ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపించింది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ పూర్తయి కౌంటింగ్ కూడా జరుగుతున్న ఈ సమయంలో పోలింగ్ ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని గతంలో కొన్ని తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పులకు సంబంధించి కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా ఉదాహరిస్తూ కూడా ఆ ప్రభుత్వం కూడా తమ వాదనను కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు కూడా ఉన్నటువంటి న్యాయమూర్తి మధ్యాహ్నం తర్వాత 2:30కి ఈ 2 పిటిషన్ల మీద కూడా తీర్పిస్తానని అయితే తీర్పుని రిజర్వ్ చేసిన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.